పూర్వకాలంలో ఇద్దరు రాక్షసులు ఉంటారు, మణిమల్లాసురుడు అనే రాక్షసులు. ఆ రాక్షసులు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళకు ఏం వరం కావాలో కోరుకోండి అన్నప్పుడు మాకు ఎర్రబొట్టు పెట్టుకునే వాళ్ళతో కానీ తెల్లబొట్టు పెట్టుకునే వాళ్ళతో కానీ చావు లేకుండా వాళ్ళు వరం ఆ వరగరంతో వాళ్ళ దేవతలను ఋషులను అందరిని ఇబ్బందులకు గురి చేస్తా అంటే అప్పుడు వీళ్ళంతా కూడా మొదటగా శ్రీ మహావిష్ణుమూర్తి దగ్గర పోయి, అయ్యా స్వామి ఇట్లా మమ్మల్ని ఇబ్బంది పెడతాను, బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడంటే, లేదు నేను కాదు శంకరుడే తీస్తాడు, వీళ్ళందరూ కూడా శంకరునికే వేడుకోండి అంటే వీళ్ళంతా కూడా మళ్ళీ ఆ పరమశివుని దగ్గర పోయి వేడుకుంటే అప్పుడు వాళ్ళకి అభయనిచ్చి పంపిస్తారు. వాళ్ళిద్దరిని నేనే చంపుతా, నా చేతనే వాళ్ళు చనిపోతారు అని వాళ్ళకి అభయించి వాళ్ళని సంహరించడానికి శివుడు ఒక రాజుగా పుడతాడు. ఈ దేవుడు కర్ణాటకలో మైలార్ అనే గ్రామంలో పుట్టాడు. మైలార్ మల్ల అంటారు విన్నాను పేరు. ఈ దేవుడు అక్కడ పుట్టినాడు. అక్కడ కొంతకాలానికి వాళ్ళతో యుద్ధం చేసే సమయం వచ్చినప్పుడు వాళ్ళు ఎర్రబొట్టు పెట్టుకున్న తెల్లబొట్టు పెట్టుకున్న చనిపోరు కాబట్టి పసుపు పూసుకొని